పొలిటికోస్ ప్రేక్షకులకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం అలాగే ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయాలకు వెళ్ళటం జరుగుతుంది. దాదాపుగా నగరంలోని అన్ని వైష్ణవ ఆలయాలు, శ్రీహరి ఆలయాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జనరల్గా మనం ఈరోజు ఉపవాసం ఉంటాం, స్వామివారి పాత్రకు నోచుకోవడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావనతో నిండిపోతూ ఉంటుంది. అయితే ప్రెసెంట్ మనమైతే హిమాయత్ నగర్లోని టీటీడీ దేవస్థానానికి రావడం జరిగింది. ఈ దేవస్థానం బయట లోపల అంతా కూడా క్రౌడ్తో, భక్తులతో కిటకిటలాడిపోతుంది. కాళ్ళు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉపవాసం ఉన్నారు, ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఈ ఉపవాసం ఉండి స్వామిని దర్శించుకున్న తరువాత వారి దర్శనం ఎలా జరిగింది, వారి మనసు ఏ విధంగా ఉంది అండ్ కష్టాలను తొలగిపోవడానికి అలాగే కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి ఎటువంటి అలజడులు అలాగే గొడవలు లేకుండా వారి మానసిక ప్రశాంతత ఇవాళ ఎలా ఉంది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలని ఈ శుభ సందర్భంలో అందరం మనం ప్రతిజ్ఞ చేసుకొని మన భారతదేశ ఔన్నత్యాన్ని ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో నంబర్ 1 దేశంగా చేయాలని తపనతోని ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి దేశం ఈనాడు భారతదేశం. కృష్ణుడు జన్మించినటువంటి దేశం ఇది, రామచంద్ర ప్రభు జన్మించినటువంటి దేశం ఇది. కృష్ణం వందే జగద్గురు, మొత్తం జగత్కే ఆయన గురువైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు సాగుతాం. చాలా బాగా, ఇంత తొందరగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకునేదాకా మాకు తిరుపతి చూసినట్టే ఉంది. అసలు తిరుపతి పోయడము ఎందుకు, ఇవన్నీ గొడవలు అవన్నీ తొక్కిసాట అవన్నీ ఇక్కడ చూసే ఫస్ట్ టైం వచ్చాము. మా వదిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చాను. చాలా వాళ్ళకు కూడా హ్యాపీనెస్. ఇంత తొందరగా అవుతుందా, ఇక్కడ ఏంటి హిమాయత్ నగర్ అంటే చాలా లేట్ అవుతుంది, ఈరోజు ఇంత క్రౌడ్ ఉంటే పోవద్దు అంటున్నారు. ఆయన కూడా ఎంత తొందరగా అయితే ఓన్లీ 25 minutesలో మాకు దర్శనం అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. స్వామివారిని అలంకరించిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత డెకరేషన్ వాళ్ళని కూడా అడిగాను నేను కూడా, ఎన్ని రోజులు పట్టింది సార్ ఇంత అందంగా చేసి, ఇంత అద్భుతం, చాలా బ్యూటిఫుల్ అండి. నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి చేశారు. ఓకే, అంటే జనరల్గా కాలేజ్ స్టూడెంట్స్ రారు కదా టెంపుల్స్కి, అంటే ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. ఎట్లా అంటే అట్రాక్టివ్గా. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని చాలా సంతోషంగా బయటకు వచ్చిన జంట మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఉపవాసాలు ఏం లేదు కానీ మామూలుగా ఇంట్లో మొక్కుకొని దేవుడికి మొక్కుకొని వచ్చి దర్శనం చేసుకున్నాము. స్వామివారు బాగా చాలా దర్శనం బాగా జరిగింది. జనాలు కూడా బాగానే ఉన్నారు, సంతోషం అనిపించింది. టీటీడీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ. మేడం మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మార్నింగ్ లేవడము, దర్శనానికి రావడము చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా తొందరగా దర్శనమే అయింది. చాలా జనాలు కూడా ఉన్నారు. ఆయన చాలా ముచ్చటగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయనను చూస్తుంటే మైమర్చిపోయి మన మనసులో ఎలాంటి అలజడి లేకుండా చాలా ఆనందంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది. చాలా జనాలు ఉన్నా కూడా చాలా మంచిగా మాకు అయితే దర్శనం చాలా మంచిగా జరిగిందండి. స్వామివారిని ఇంత ఉదయంగా పొద్దున్నే లేచి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గోదాదేవి మాతతో సహా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ స్వామివారి కృప మొత్తంగా పూర్తిగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. స్వామివారి అలంకరణ, స్వామివారిని చూసిన తర్వాత ఆ స్వామిని ఎప్పుడు నిత్యం కూడా ఇంతకన్నా ఎక్కువగా పూజించాలి, ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేసుకోవాలని అనిపించింది. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అనిపించింది. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎవ్రీ ఇయర్ వస్తాము. దాదాపు మేము 25 years నుంచి వస్తున్నాము. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తుంటుంది. ఇప్పుడు వర్క్ కొంచెం ఎక్కువైపోయి ఇప్పుడు వచ్చాము. లైన్ దాదాపుగా 5 kilometer లైన్ ఉంది. అయినా సరే భక్తులు ఓపికతో దర్శనం చేసుకుంటున్నారు. మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి, అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో మా జన్మ ధన్యమైంది. ఈ ఇయర్ కూడా మేము చాలా బ్రహ్మాండంగా దర్శనం చేసిన వెంకటేశ్వర స్వామిని. విన్నారు కదా భక్తుల మాటల్లో వారి మనసులోని మాటలు ఎలా ఉన్నాయో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి ప్రతిరూపాన్ని చూసిన తర్వాత మా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తులతో కిటకిటలాడిపోతుంది.
అయిపోతుంది. భక్తులందరూ కూడా మేము హైదరాబాద్లో ఉన్నట్లు లేదు, సాక్షాత్తు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో ఉన్నంత సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మన పొలిటికోస్ ఛానల్ తరపున ప్రేక్షకులకు అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.